హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం ఇప్పుడైతే నంద్యాలకు వచ్చేసాము. మరి నంద్యాలలో ఫస్ట్ టైం మన ర్యాబిట్ ఫిట్నెస్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది. మరి ఈ ర్యాబిట్ ఫిట్నెస్ మరి మన స్టేట్లో కాకుండా మరి కర్ణాటక అండ్ తమిళనాడు అన్ని స్టేట్స్లలో కూడా బాగా విస్తరిస్తుంది. ఈ రోజు మరి అయితే నంద్యాలలో కూడా మరి ఈ బ్రాంచ్ అనేది కూడా ఓపెన్ అయింది. సో స్పేషియస్గా మొత్తం కంపేర్ చేసుకుంటే మాత్రము ర్యాబిట్ ఫిట్నెస్ మంచి స్పేషియస్గా కూడా ఒక ఫిట్నెస్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేయడానికి కూడా సిద్ధమవుతుందన్నట్టు కూడా అనిపిస్తుంది. సో ఎప్పుడు మనం జిమ్కి వెళ్తున్నామంటే ఎక్కువగా మిషనరీ ఎక్కువ కనిపిస్తుంటాయి, కానీ ర్యాబిట్ ఫిట్నెస్లో అలాంటివి ఏమీ కనిపించవు. సో మన ఇన్నర్ స్ట్రెంగ్త్తో పాటు అవుటర్ స్ట్రెంగ్త్ను కూడా ఫుల్ ఎనర్జెటిక్గా చేసేదే మన ర్యాబిట్ ఫిట్నెస్. మరి ఈ ర్యాబిట్ ఫిట్నెస్ మరి నంద్యాల బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి గల కారణం అంటే లైక్ ఓనర్, మరి ఎవరా ఆ ఓనర్ని కూడా మనం పిలిచేద్దాము. సో దిస్ హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? శివకుమార్ రెడ్డి. శివకుమార్ రెడ్డి. సో కంగ్రాచులేషన్స్ ముందుగా మీకైతే. థ్యాంక్ యూ. ఎస్, మరి ర్యాబిట్ ఫిట్నెస్, అసలు ర్యాబిట్ ఫిట్నెస్ గురించి మీరు ఫస్ట్ టైం ఎక్కడ విన్నారు అంటే నంద్యాలలో ఓపెన్ చేయాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా ర్యాబిట్ ఫిట్నెస్ అనేది కడపలో ఫస్ట్ మేము పేరు విన్నాము. ఓకే. అక్కడ మా అక్క జాయిన్ అయింది. మాకు తెలియదు యాక్చువల్లీ. మా అక్క జాయిన్ అయింది. మా అక్క ఫిట్నెస్ అంటే కొంచెం ఇష్టం. సో అక్కడ పోయినాక మా అక్క నాకు చెప్పినప్పుడు నేను జిమ్ అంటే ఈ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి ఉంటాయి, కానీ అవి ఇంటే ఎప్పుడైనా మనం ఆపేసినప్పుడు కొంచెం బాడీ లూజ్ కావడము ఇట్లాంటివి అనుకుని అవి ఎందుకు అని చెప్పేవాడిని నేనే. కానీ తర్వాత ఒకసారి చూపించింది ఇట్లా ఈ ఎక్సర్సైజ్ ఉంటాయి, స్ట్రెచెస్ ఉంటాయి, క్రాస్ ఫిట్స్ ఉంటాయి. సో ఇది కొంచెం యూనిక్ గా ఉంది. అట్లా ఏమి వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, షేవింగ్ అట్లా ఏం కాకపోయినా కానీ ఫిట్నెస్ ఉండాలి ఖచ్చితంగా బాడీకి. సో ఇదేదో యూనిక్ గా ఉంది, సరే మనం ఒకసారి ట్రై చేద్దామని నేను చూస్తే అక్కడ బాగా నచ్చింది. సో మేము అందుకని ఇక్కడ మన దగ్గర కూడా నంద్యాలలో ఇక్కడ ఇట్లాంటిది ఎక్కడ లేదు. సో నేను చూసి మన వాళ్ళకి కూడా పెడితే బాగుంటది అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసాం ఫ్రాంచైజ్. మొత్తానికి అయితే సో కడపలో చూసారు, నంద్యాలలో మీరైతే స్టార్ట్ చేశారు. అంటే చాలా చోట్ల కూడా మన ర్యాబిట్ ఫిట్నెస్ అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ యూజువల్ గా మీరు చెప్పారు ఇందాక ఏంటంటే జిమ్ అనేటప్పటికి ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్స్ తో ఉంది. మరి ఇది మీకు బాగా అట్రాక్టివ్ అనిపించిందా? అవును, అది అట్రాక్టివ్ అనిపించడం వల్ల ఇప్పుడు ఇవి ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఉన్నాయి. ఇవి చేయడం వల్ల ఫిట్నెస్ బాగుంది. నార్మల్ గా వెయిట్ లిఫ్టింగ్ పోయి 2 to 3 days ఆర్ 1 month ఆ తర్వాత మోస్ట్లీ ఆపేస్తారు చాలా మంది. ఇదైతే అట్లా ఉండదు. ఇది ఖచ్చితంగా రెగ్యులర్ ఫిట్నెస్ కాబట్టి చేస్తూనే ఉంటారు. ఇది ఇంత ప్రాబ్లమ్స్. అండ్ నార్మల్ గా అయితే ర్యాబిట్ ఫిట్నెస్ గురించి చూసిన తర్వాత ఎవరైనా కానీ బాగుంది, ఓకే మనం కూడా చేయొచ్చు, మనం కూడా చేరాలి అంటారు. కానీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా డిఫరెంట్. అసలు బిజినెస్ లో ఎంటర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? ఇదైతే ఎక్కడ చూడలేదు. కొద్దిగా చాలా యూనిక్ ఉంది. పైగా ఏజ్ డిఫరెన్స్ అదేం లేదు. అంటే మామూలుగా జిమ్ అయితే చాలా యంగ్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళే చూస్తూ ఉంటారు. సో దీనికి అట్లా లేదు, ఏజ్ లిమిట్ అట్లా ఏం లేదు. ఆల్మోస్ట్ నేను 60-65 years అమ్మాయి కూడా ఇట్లా ఫిట్నెస్ చేయాలని చూసా బెంగళూరులో. సో నాకు ఇదైతే ఏజ్ అయినా అట్రాక్ట్ అవుతారని చెప్పి సో ఎంటర్ అయినా. అందరికి ఫిట్నెస్ ఉంటే చాలా మంచిదే. కానీ మరి నంద్యాల అనేటప్పటికీ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో సో మరి ర్యాబిట్ ఫిట్నెస్ గురించి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనేటప్పటికి ఒక చిన్న పబ్లిసిటీ అనేది కూడా చేసింటారు కదా. సో చేసినప్పుడు వాళ్ళది అంటే మరి ఇక్కడ ఉన్న పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది ఎలా వచ్చింది? మేము ఇనిషియల్ గా ఫస్ట్ లో మా అఫీషియల్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇన్స్టాలో యాక్చువల్ గా కొంతమంది రియాక్ట్ అయ్యారు. అదే ఎట్లుంటది, ఎలా ఎప్పుడు ఓపెన్ అవుతుంది మేము అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళకి తెలుసు మరి ఏమో ఫిట్నెస్ అంటే. ఓకే, చెప్పాము మేము ఇట్లా యూనిక్ ఉంటుంది, అట్లా ఏమి రెగ్యులర్ టైప్ ఏం కాదు, చాలా యూనిక్ ఉంటుంది అంటే మేము దానికోసమే చూస్తున్నామని వాళ్ళు కూడా జస్ట్ రిప్లై ఇచ్చారు. సో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. వావ్, సూపర్ బ్రో. కానీ ఇక్కడైతే మెయిన్ గా అయితే ర్యాబిట్ ఫిట్నెస్ అనేటప్పటికి సో ఇంతకుముందు నాకు బాగా తెలుసు ఏంటంటే ర్యాబిట్ ఫిట్నెస్ గురించి ఇంతకుముందు నేను వీడియోస్ లో కూడా నేను చేశాను. సో అక్కడ నాకు బాగా అర్థమైంది, బాగా అట్రాక్టివ్ గా అనిపించిన పాయింట్ ఏంటంటే మెయిన్ గా లేడీస్ లో సో PCOS ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ ని వీళ్ళైతే మెయిన్ గా చాలా వరకు తగ్గించారు. వీళ్ళు ఒక 1500 members వరకు కూడా తగ్గించారు అనేటప్పటికి ఒక రికార్డ్ అనేది కూడా ర్యాబిట్ ఫిట్నెస్ లో. మరి అది చూసి లేడీస్ ఏమైనా వస్తున్నారా? ఇప్పుడు యాక్చువల్గా చూసేదాన్ని బట్టి చూస్తే కడపలో యాక్చువల్గా జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఉన్నారు.